జనరల్గా ఎవరైనా ఎలా అనాలిసిస్ చేస్తారంటే గెలిచిన టీంను బెటర్గా, ఓడిన టీంను కాస్త తక్కువగానే అంచనా వేస్తూ ఉంటారు, అలాగే చెబుతుంటారు. కానీ ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ మాత్రం ఇప్పుడు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టీంలు టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాయి. ఎస్ఎస్ సిరీస్ ఇప్పటికే 3 టెస్టులు ముగిశాయి. 3 టెస్టులను కూడా ఆస్ట్రేలియా గెలిచింది. ఘోరంగా ఓడిపోయింది ఇంగ్లాండ్ ఆడతీరు చూస్తుంటే ఎవరికైనా అనిపిస్తుంది మిగిలి ఉన్న 2 టెస్టులను కూడా ఖచ్చితంగా ఓడిపోతుందని, ఆస్ట్రేలియా ఈజీగా గెలుస్తుందని కూడా చెబుతుంటారు. అయితే స్టూవర్ట్ బ్రాడ్ మాత్రం మాట్లాడుతూ 2010-11 తర్వాత ఎస్ఎస్ సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా అత్యంత చెత్త జట్టు ఇదేనంటూ వ్యాఖ్యానించాడు. ఇదొక ఆప్షన్ కాదు, ఇదే నిజం అంటూ కూడా స్టూవర్ట్ బ్రాడ్ కుండ బద్దలు కొట్టి వ్యాఖ్యానించాడు. అంతేకాదు 3వ టెస్టు ముగిసిన తర్వాత కూడా మరోసారి స్టూవర్ట్ బ్రాడ్ మాట్లాడాడు. నేను నా వ్యాఖ్యలను ఏమీ వెనక్కి తీసుకోను, ఇదే మాట మీద ఉంటానంటూ మరోసారి చెప్పాడు. నిజం, 2010-11లో ఆస్ట్రేలియా చాలా చెత్తగా టీం ఉండేది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే కనిపిస్తోంది. నిజానికి ఆస్ట్రేలియా టీం చాలా బలహీనతగా ఉంది. ఆస్ట్రేలియా చాలా చెత్తగా ఆడాల్సింది, కానీ బెటర్గా ఆడింది. ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడాల్సింది, గొప్పగా ఆడాల్సింది. అయితే మరి అంత చెత్తగా అయితే ఆడలేదు. ఇంగ్లాండ్ కూడా ఏమీ గొప్పగా ఆడలేదంటూ ది లవ్ ఆఫ్ క్రికెట్ పాడ్కాస్ట్తో స్టూవర్ట్ బ్రాడ్ వ్యాఖ్యానించాడు. కాగా 2011 నుంచి సొంత గడ్డపై ఆస్ట్రేలియా జట్టు ఒక్కసారి కూడా యాషెస్ సిరీస్ కోల్పోకుండా పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తోంది.